హలో ఆల్, బాగున్నారా అందరూ? ఉగాది సెలబ్రేషన్స్ అయిపోయాయి. సో వెల్కమ్ టు రథన్ కిచెన్ అండి. ఇవాళ నేను మీకు ఫ్రూట్ చాట్ చేసి చూపిస్తున్నాను. ఇది ఏంటంటే ఎండాకాలం కదండి. సో సమ్మర్ వేడికి ఇది కొంచెం పొట్ట చల్లగా ఉండటానికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యానికి మంచిది. ప్లస్ ఏంటంటే ఇది రాత్రిపూట డిన్నర్ మానేసి తింటే మనకు పొట్ట కూడా కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఇండైజెషన్ అవ్వకుండా కూడా తోడ్పడుతుంది. సో ఇది ఎలా చేయాలో చూపిస్తానండి. సో దీనికోసం ముందుగా నేనేం చేస్తున్నానంటే బొప్పాయి అండి, పపాయ ముక్కలు తీసుకున్నాను. దానికి మనకు కొలత అంటూ ఏం ఉండదు, మన ఇష్టం అంతే. నెక్స్ట్ వాటర్ మెలన్, పుచ్చకాయ ముక్కలు. తర్వాత దీనికి నేను మస్క్ మెలన్ అంటారు దీన్ని, కర్బూజా ఆర్ తర్బూజా, మన ఇష్టం ఏమన్నా అనొచ్చు. నెక్స్ట్ వచ్చి యాపిల్ వేస్తున్నాను, యాపిల్ ముక్కలు. నెక్స్ట్ ద్రాక్ష అండి, గ్రేప్స్ చిన్నగా తరిగాను, మరీ పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలని సన్నగా తరిగాను. దీంట్లోనే దీన్ని ఏమంటారు, ఖర్జూరం, డేట్స్ అండి, డేట్స్ కూడా నేను తరిగాను వాటిని. తర్వాత జాంపండు ముక్కలు, ఇష్టమైన వాళ్ళు జాంపండు వేసుకోవచ్చు, లేదంటే గింజలు తీసేసి కూడా ముక్కలు వేసుకోవచ్చు. ఇలా వేసుకుని దీంట్లో మనం ఏం చేస్తామంటే మిరియాల పొడి వేస్తున్నానండి. మిరియాల పొడి నియర్లీ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. బాగుంటుంది మనకి, ఇది కారం కూడా పుట్టదు, టేస్ట్ చాలా ఒంటికి కూడా మంచిది. నెక్స్ట్ ఇది చాట్ మసాలా, దీంతో మనకు ఎక్కడ లేని టేస్ట్ వస్తుందండి. దీని చాట్ మసాలా నేను ఒక టీ స్పూన్ దాకా వేస్తున్నా, మనకి ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి తేనె, హనీ అండి. ఈ తేనె నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మరి ఎక్కువ వేసుకున్నా కూడా తీపి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది పింక్ సాల్ట్, ఇది కొంచెం ఒక అంతే, హాఫ్ టీ స్పూను. దీంతో పాటు మామూలుగా మనం వాడుకునే సాల్ట్ ఉంటుంది కదా, అది కొంచెం. ఇది మరీ ఎక్కువ కూడా అక్కర్లేదు. ఇందులో ఇవన్నీ కూడా మిక్స్ చేశాక నేను ఒక నిమ్మకాయ తరిగానండి, దాన్ని మనం పిండేసుకుందాం. ఒకవేళ హాఫ్ సరిపోదు అనుకుంటే ఇంకొక హాఫ్ కూడా పిండొచ్చు, అది మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి చేస్తాము. మంచిగా తరిగేసుకుని శుభ్రంగా తినేయటమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.